అండి నిన్న గురు పౌర్ణమి సందర్భంగా నేను ఈ విధంగా పూజ చేసుకున్నానని చెప్పాను కదా. ఇంకా మరుసటి రోజు ఏం చేస్తామండి, ఇంకా అంటే దేవుని గుడిలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను నీళ్ళని తీసుకొని తులసమ్మ చెట్టుకు పోసేస్తానండి. అలాగే ప్రసాదం తీసిపెట్టి అలాగే ఫస్ట్ అంటే ఇక్కడ ఏమైనా కుంకుమ పసుపు ఉంటే గాన పక్కకు పెట్టేసుకొని ఇక వరుసత పూలు తీసుకుంటా వస్తానండి. సో మా వ్యూవర్స్ దేవుడి పటాల కింద కొత్త క్లాత్ వేయమన్నారు కాబట్టి నేను పసుపు క్లాత్ వేసానండి. పిల్లలు సండే కాబట్టి బట్టలన్నీ మడత వేసుకుంటూ సాంగ్స్ పెట్టుకొని వినుకుంటా ఉండారండి. సో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా, ఇలా మొత్తం అన్నీ తీసేసుకొని అలాగే ప్రమిదలను తీసుకొని పక్కకు పెట్టుకుంటానండి. ఇక పూలన్నీ ఒక్కటేసారి ఈ విధంగా పక్కకు జరుపుకుంటాను అనమాట. ఈజీ అవుతుందండి. ప్రమిదలను తీసేసిన తర్వాత పూలు ఈజీగా అవుతాయి అన్నమాట తీసేసుకోవడము. నేను ఓన్లీ గురువారం కానీ శనివారం కానీ పటాలను కడుగుతానండి. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ పెట్టండి. నేనైతే ఈ విధంగా చేసుకుంటాను అనమాట. ఈ విధంగా అన్నీ తీసి పెట్టుకున్నాను కదా. ఇంకా ఇప్పుడు మొత్తము అన్నిట్లలో ఒత్తులలో తీసేసుకుంటానండి. ఇలాగండి మొత్తం అన్ని ఒత్తులను తీసేసుకొని ఇంకా శుభ్రంగా కడిగేసుకోవటమేనండి. మామూలుగా అన్నపూర్ణ వాళ్ళవి కానీ ఆశీర్వాద్ కానీ మనం 5 కేజీల ప్యాకెట్ ఉంటుంది చూడండి, వాటిలో కట్ చేసుకొని ఈ విధంగా మనకు వసతి లేని వాళ్ళు, దేవుని గుట్లో వసతి లేని వాళ్ళు మనం దేవుడి గుడి వాకిలి వెనకాల ఈ విధంగా పెట్టుకుంటానండి నేను. ఇంకా అన్నీ ఒకటేసారికి ఈ విధంగా అన్న తర్వాత ఇలా పెట్టేసుకొని ఒకటేసారి గూడంతా క్లీన్ చేసేసుకొని నీట్గా మళ్ళీ ప్రమిదలు కడుక్కొని తీసుకొని వచ్చి అమర్చుకుంటాను. ఓకేనండి, ఈ విధంగా ప్రమిదలను అన్నింటినీ కడిగేసాను, ఇలా అమర్చుకున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సఖీ డైరీ. ఇంకా పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసుకున్నానండి. అలాగే పూలు తెంచుకుందామని పైకి వచ్చాను.
సో నేరేడు పండ్లంతా బాగా రాలిపోతున్నాయి. గుత్తికి అంటే కొమ్మకు గుత్తులుగా పూసాయండి. కానీ ఇట్లా పట్టుకోగానే కింద పడిపోతున్నాయి అన్నమాట. సో కొన్ని మాత్రమే తెంచుకున్నానండి. ఎండబడిన తర్వాత పిల్లలంతా తెంచుకుంటారు. సో ఇంక ఈరోజు పూలు ఒక 4 గులాబీలు ఇచ్చాయి, ఒక 2 మందారాలు, సో కొంచెం మల్లెపూలు అండి. ఇంకా వీటితోనే దేవుడికి పెట్టేసుకుంటాను. రండి. శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడవే, శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే. నీలవేణిలో నీటి ముత్యాలు, కృష్ణవేణిలో అనన గీతాలు. నీలవేణిలో నీటి ముత్యాలు నీరజాక్షునికి పోలుగా, కృష్ణవేణిలో అనన గీతాలు కృష్ణ గీతలే పాడగా. శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడవే. కృష్ణా తీరాన అమరావతిలో శిల్పకళావాణి పలికిన శృతిలో అలలై పొంగేను జీవన గీతం, కలలే పలికించు మధు సంగీతం. చల్లగా గాలి పల్లకిలోన పాట ఊరేగగా, వెల్లువై గుండె పల్లె పదమల్లె పల్లవే పాడగా. శ్రీ త్యాగరాజ కీర్తనై సాగుతీయని జీవితం, శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడవే. ఓకేనండి, ఈరోజు మీరు రోజు లాగ్స్ చేయమని అడుగుతున్నారు కదా, అందుకోసమని నేను సొంతంగా కెమెరా అంటే తీసుకుంటున్నానండి. సో ఈరోజు ఎలా ఉంటుందో నాకు తెలీదు. సో ఇంకా ఏంటంటే పప్పు మామిడికాయలు లేనప్పుడు, అంటే పచ్చి మామిడికాయ లేనప్పుడు మామిడికాయ పప్పు ఎలా చేసుకునేది చూపిస్తానండి. ఇంకా రైస్ కుక్కర్ గ్లాస్ తో 1 కప్పు వేసేసి కొంచెం పిరికిడు వేసానండి రసానికని ఎక్స్ట్రా. ఇంకా పప్పు పెట్టేసుకుందాము. 3 గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి. ఓకేనండి, ఇక పప్పు పక్కకు పెట్టుకున్నాము 1 నిమిషము. అలాగే ఇడ్లీ చేసేసుకున్నామండి. ఇడ్లీకి కొంచెమే నీళ్ళు పోసుకోవాలి, లేకపోతే గాన సైడ్లకి వాటర్ వచ్చేస్తాయండి. ఇంకా ఇది మూత పెట్టేసుకున్నాము. అలాగే వీటిలోకి సాల్ట్ వేసుకుందామండి. కొంచెం వంట సోడా వేద్దాము. వీటిని బాగా కలబెట్టుకోవాలండి. ఉప్పు సోలా పొడి అంటే వంట సోడా బాగా కలవాలి కదా, సో ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఓకే, అలాగే చట్నీకి 1 పెన్నం తీసుకున్నాను. ఇక స్టవ్ మీద పెట్టేసుకుందామండి, రెడీ చేసుకుందాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది చట్నీకి అండి. ఇక ఇడ్లీకి ఆవిరి రావాలి కదా, నీళ్లు పోసి పెట్టాను అనమాట. అలాగే ఇక్కడ పప్పు పెట్టుకుందామండి. ఈ పప్పు ఉడికే లోపల, ఈ ఆవిరి వచ్చే లోపల, పెన్నము హీట్ అయ్యే లోపల మనము చట్నీకి ప్రిపేర్ చేసుకుందామండి. సో చట్నీకి పచ్చిమిరకాయలు వేసేస్తున్నాను. ఆయిల్ వేసింది, పచ్చిమిర్చి వేసాను, అలాగే అల్లం ముక్కలు వేసాను. 1 స్పూన్ జీలకర్ర వేయాలండి. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు అండి. ఏం కారం? చింతపండు ఏది? పచ్చి కొబ్బరితోనా? అదే అంటే ఇప్పుడు ఇడ్లీ చేస్తున్నాను కదా అక్క. ఇడ్లీకి పచ్చి కొబ్బరి నేను దేవుడికి చేశాను కదా,
ఇంకా పచ్చి కొబ్బరి చట్నీ అంతే చేస్తున్నాం, మామిడికాయ పప్పు. ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. అలాగే ఇడ్లీలకు నెయ్యి పట్టించుకుంటున్నానండి. అన్ని ఇడ్లీలకు 80% మాత్రమే, కొంచెం తక్కువ పెట్టుకొని ఉంచుకోవాలండి. మిషన్లో లింక్ పెడతాను అనమాట. ఆల్రెడీ ఇడ్లీ వీడియో నీట్గా చూపించానండి. మీరు ఎలా చేసుకున్నారండి గురు పౌర్ణమి నాకు కామెంట్ పెట్టండి. అలాగే సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా వేయించుకున్నారా మీరు? నేనైతే వేయించుకున్నానండి, అత్తమ్మ కూడా వేయించుకుంది, అందరం వేయించుకున్నామండి పిల్లలకైతే సెకండ్ డోస్ ఇంకా వేయలేదన్నమాట. ఓకేనండి. ఇంకా ఆవిరి వస్తుంది కదా, ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర పెట్టేసుకున్నాము. ఇలాగే పెట్టేసుకున్నాము. ఓకేనండి. ఇక చట్నీకి పప్పులు వేసేస్తున్నాను. 1 కప్పు పప్పులండి. అలాగే ఇంకా వేయించి పెట్టుకున్నాం కదా, కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం చింతపండు, కొంచెం అల్లం ముక్క, అలాగే కరివేపాకు వేసానండి. ఇంకా ఇందులోనే వేసేసి మిక్సీ పట్టేసుకుందాము. ఆల్రెడీ ఈ చట్నీ చాలాసార్లు చూపించానండి నేను. సో ఓకేనండి, మిక్సీ పట్టుకొని వస్తాను. ఓకేనండి, కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను. చూడండి, ఇలా మెత్తగా పట్టేసుకున్నాను అనమాట. ఇంకా వీటిలో ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయండి. పచ్చిమిర్చి పెద్దగా కారం లేవన్నమాట, అందుకని కొంచెం పచ్చిమిర్చి ఎక్కువనే వేసానండి. ఇంకా వీటికి పోపు పెట్టేసుకుందాము. ఓకేనండి, ఇక ఆనియన్స్ వేసేస్తున్నాను. అలాగే పసుపు వేస్తున్నానండి. ఇక ఈ స్టవ్ మీద మనకి చట్నీకి పోపు పెట్టుకుందామండి. చట్నీకి 1 స్పూన్నర ఆయిల్ వేసానండి. అలాగే కొంచెం పోపు గింజలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలండి. పోపు వేగిందండి, ఇందులో వేసేస్తున్నాను. ఓకేనండి, ఇక చట్నీ రెడీ అయిపోయింది, పక్కకు పెట్టుకుందాము. ఓకేనండి, ఇంకా ఇదే పెన్నంలోనే 1 గుప్పెడు మినపగుళ్ళు వేయించుకుంటున్నాను. ఓకేనండి, ఇంకా ఇడ్లీ రెడీ అయింది, స్టవ్ బంద్ చేస్తున్నాను. సో మినపగుళ్ళు వేగుతున్నాయి. మినపగుళ్ళు వేగే లోపల వీటికి కావాల్సినట్టు పెట్టేసుకుందామండి. 10 పొట్టిమిరపకాయలు, అలాగే 1 గుప్పెడు కరివేపాకండి. ఓకేనండి, మినపగుళ్ళని సిమ్లో పెట్టుకొని బాగా దోరగా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మినపగుళ్ళు దోరగా వేగే కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇది అలాగే ఇంకా కొంచెం ఆయిల్ ఉంది కదా, ఇంకా వీటికి కూడా సరిపోతుందండి. పొట్టిమిరపకాయలు, కరివేపాకు, ఆయిల్ ఒకవేళ తక్కువైతే మీరు కొంచెం వేసుకొని వేయించుకోండి. నాకు ఇంకా ఈ పెన్నంకి ఉన్న ఆయిల్ కరెక్ట్గా వీటికి సరిపోతుంది అనమాట. సో ఇలా వేయించుకుంటున్నానండి. అలాగే రసంకి కొంచెం బ్యాళ్ళు పక్కకు తీసుకుంటున్నాను. సో ఇక్కడ రసానికి బ్యాళ్ళు ఉడుకుతున్నాయండి. ఈ నిల్వ ఆవకాయ పచ్చడి ఉంటుంది కదండి, మనకు మామిడికాయలు లేనప్పుడు ఈ విధంగా పప్పు చేసుకోవాలన్నమాట. పులుపు ఎక్కువగా ఉంటే గాన కొంచెం తక్కువ వేసుకోండి, పులుపు తక్కువగా ఉంటే గాన కొంచెం ఎక్కువ వేసుకోండి. ఓకేనా? నేనైతే 5 ఒప్పలు మామిడికాయ ఒప్పలు వేసానండి. ఓకేనండి, కొంచెం చింతపండు 3 దబ్బలు చింతపండు వేస్తున్నాను.
కరివేపాకు పొడిలోకి 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. అలాగే పప్పులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. సో ఇక బంద్ చేస్తున్నాను, పక్కన పెట్టేస్తున్నాను. అలాగే ఎండు మెంతి ఆకు పొడి అండి 1 స్పూన్ వేస్తున్నాను. ఇంకా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఒక్కసారి ఇలా కుదిర్చి మూత పెట్టేసుకోవటమేనండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోండి, లేదంటే గాన అవసరం లేదు. అలాగే నేను కొత్తిమీర కాడలండి ఈ విధంగా పక్కకు పెట్టుకుంటాను అనమాట. సో ఇవి ఇట్లా వేసేస్తున్నాను. అలాగే 4 ఎల్లిపాయలు వేస్తున్నానండి. మూత పెట్టేస్తున్నాను. ఇంకా కారం అనేది అవసరమే లేదండి, మనం వేసే మామిడికాయ పచ్చడిలోనే కారం ఉంటుంది కాబట్టి కరెక్ట్ గా సరిపోతుంది. ఓకేనండి, ఇక ఇడ్లీ తయారైపోయింది. అలాగే చట్నీ వేసిస్తున్నాను అత్తయ్యకి. ఓకేనండి, ఇక కరివేపాకు పొడి మిక్సీ పట్టుకున్నాము. సో వీటిలోకి సాల్ట్ వేస్తున్నానండి 1 స్పూను. మిక్సీ పట్టుకుంటాము. కరివేపాకు పొడి ఈ విధంగా పట్టానండి. దీంట్లో మెయిన్ ఎల్లిపాయలు ఎక్కువ వేయాలన్నమాట. సో వీటిలో ఏం వేసాను, 10 ఒట్టిమిరపకాయలు వేసాను, 1 గుప్పెడు కరివేపాకు వేసాను, ఒక 2 స్పూన్లు మినపగుండ్లు వేసాను, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసి ఉప్పు వేసి మిక్సీ పట్టానండి. ఇంకా ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి వేసేసి మిక్సీ పట్టుకుందాము. ఓకేనండి, ఇక చారుబాలు ఉడికాయి, పక్కకు పెట్టేస్తున్నాను. అలాగే 2వ వాయి ఇడ్లీ పెట్టడానికి నీళ్లు మార్చి మళ్ళీ నీళ్లు పోసి పెట్టానండి. ఇంకా ఈ పప్పు బ్యాలు కూడా బాగా ఉడికాయండి. ఇంకా దించేస్తున్నాను. ఓకేనండి, ఇక స్టవ్ బంద్ చేస్తున్నాను. పప్పు చారు 2 వెనుక్కొని వస్తానండి. ఓకేనండి, చూడండి కరివేపాకు ఈ విధంగా పట్టాలన్నమాట. దంచితే ఇంకా టేస్ట్ ఉంటుందండి. అత్తయ్య వ్యాక్సిన్ వేయించుకుంది కాబట్టి ఇక ఓపిక లేదు, ప్లస్ నేను కూడా వేయించుకున్నానండి వ్యాక్సిన్. ఇక పొడి ఈ విధంగా మిక్సీలో పట్టుకున్నా కూడా ఈ కలర్ రావాలండి కరివేపాకు పొడి. ఓకేనా? ఓకేనండి, ఇక 2వ వాయి ఇడ్లీకి పెట్టాను. 2వ వాయి పెట్టుకున్నప్పుడు మనము నీళ్లు ఖచ్చితంగా మార్చుకొని వేరే నీళ్లు పోసుకొని పెట్టుకొని ఆవిరి వచ్చేటప్పుడు మాత్రమే మనం పెట్టేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇంకా పప్పుకు యథాప్రకారంగా పోపు వేసుకుంటున్నాను. అలాగే పప్పు ఎంచుకొని వచ్చాను. రసంలోకి మాత్రము 1 టమాటా పండు, 4 దెబ్బల చింతపండు వేసానండి. కొంచెం ఉప్పు వేసాను. స్టవ్ మీద పెట్టాను. పోపు వేగుతుంది. ఓకేనండి, ఇక పప్పులో వేసేసి అలాగే దీంట్లోనే రసం పోసేస్తున్నానండి. ఓకేనండి, ఇక కరివేపాకు పొడి రెడీ అయింది. ఇడ్లీలలోకి సూపర్ టేస్ట్ అండి కరివేపాకు పొడి. ఈ విధంగా పట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఓకేనండి, ఇక స్టవ్ మీద కొంచెం గిన్నెను వెచ్చజేసేసి పప్పు తీద్దాము. ఓకేనండి, ఇంకా ఇడ్లీ రెడీ అయింది, బంద్ చేస్తున్నాను. అలాగే పప్పు కూడా రెడీ అయిందండి. ఈ పప్పు వచ్చేసి మామిడికాయలు లేనప్పుడు ఈ విధంగా మామిడికాయ పప్పు చేసేసుకోండి. 1 కప్పు కందిపప్పుకు వచ్చేసి 3 కప్పుల నీళ్లు పోసాను. అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ వేసానండి. ఇంకా పులుపుని పట్టించి మామిడికాయ కారం వేసుకున్నాను. ఇంకా వీటిలో ఎక్స్ట్రా కొంచెం జీలకర్ర, కొంచెం మెంతి ఆకు, ఎండు మెంతి ఆకు పొడి వేసేసి కొంచెము చింతపండు వేసి వెనుపుకొని వచ్చాను. పోపు పెట్టాను. ఈ విధంగా గిన్నెలో తీసుకున్నానండి. ఓకేనా? అలాగే రసం ఉడుకుతుందండి. ఒక 2 స్పూన్లు రసం పొడి వేస్తున్నాను. వీటిలో అన్ని సరిపోయినా లేదో చూద్దామండి. అన్ని సరిపోయినాయండి. ఇంకా రసంకి అంటే పప్పులో నుంచి కొంచెం బ్యాలు పక్కకు తీసుకొని ఈ విధంగా ఎనుపుకొని వీటిలో ఒక 4 దెబ్బలు చింతపండు వేసాను. 1 మీడియం సైజు టమాటా వేసాను.
కొంచెం సాల్ట్ వేసానండి, కొంచెం బెల్లం వేసుకుంటాము. ఇంకా రసం పొడి ఆల్రెడీ ఒక వీడియోలో చేసి పెట్టానండి, ఆ రసం పొడి వేసాను అనమాట. ఇంకా మీ దగ్గర కరివేపాకు, పచ్చి కరివేపాకు ఉంటే కొంచెం వేసుకోండి. లేదంటే గన ఇట్లా ఉడికేటప్పుడు పచ్చి కరివేపాకు వేసుకున్నా టేస్టే, లేదు అంటే గన కొత్తిమీర వేసుకున్నా సూపర్ టేస్ట్ అండి. సో బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. రసం రెడీ అయింది, ఒక బౌల్లోకి వేస్తున్నాను. కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. రసం రెడీ. ఓకేనండి, ఇక ఇడ్లీ రెడీ అయిపోయింది, తీస్తున్నాను. రెండో వాయండి ఇది. ఓకేనండి, ఇక అందరికి వడ్డించేసాను. లాస్ట్ లో నేను మాత్రం ఉన్నానండి. సో ఇడ్లీలు తీస్తున్నాను. కొంచెం కరివేపాకు పొడి, అలాగే చట్నీ అండి. కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుంది. కరివేపాకు పొడిలో, చట్నీలో చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా చేసుకొని తింటే గాన నెయ్యి వేసుకొని, పొడి చేసుకొని, చట్నీ చేసుకొని సూపర్ అండి. చూడండి ఇడ్లీలు ఎంత బాగా పొంగాయో కదా. ఇడ్లీ చాలా స్మూత్ గా ఉందండి. ఓకేనండి, గాలి ఎక్కువ పెడుతుంది ఈరోజు. ప్లస్ ఇంకా ఏంటంటే ఇడ్లీ మామూలుగా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానండి, నీట్ గా అన్ని వివరంగా చూపి పెట్టాను అనమాట. చాలా మంది ఇడ్లీలకు సైడ్ కి నీళ్ళు వస్తున్నాయని అని అంటున్నారండి. కొంతమంది ఫస్ట్ వాయికి నీళ్ళు అలానే పెట్టి రెండో వాయికి కూడా అదే నీళ్ళే పెడుతున్నారండి. దాని వల్ల కూడా సైడ్లకు కొంచెం తడి రావచ్చు అనమాట. అలా చేసుకోకుండా ఒక్కొక్క వాయికి నీళ్లు మార్చుకొని పెట్టుకొని ఆవిరి వచ్చేటప్పుడు ఇడ్లీలు అన్ని పెట్టేసుకుంటాం కదా, ఆ పాత్రను ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోండి. ఓకేనా. ఇంకా కరివేపాకు పొడి, ఈ రోజు మామిడికాయ పప్పు సూపర్ టేస్ట్ అండి, సూపర్ కాంబినేషన్. ప్లస్ ఇంకా చట్నీ పచ్చి కొబ్బరి అండి. నేను ఆల్రెడీ గురి పౌర్ణమి చేసాం కదా, ఇంకా పచ్చి కొబ్బరితో ఈ విధంగా చట్నీ చేసుకున్నాను. ఇంకా ఇదండి ఈరోజు నా రొటీన్ లాగ్ అనమాట. ఇంకా మా పెద్దమ్మాయి కూడా ఆఫీస్ లో జాయిన్ అయిందండి. సో కాబట్టి నేను ఈరోజు ట్రై చేశాను, చూద్దాము ఎలా వస్తుందో అనే విధంగా నేను ట్రై చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టిఫిన్ తిందాం రండి. సూపర్ ఉన్నాయి ఇడ్లీలు ఈరోజు.